హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్లేషన్ లెవెల్ యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 21. సో ఈ రోజు నా జర్నీ మొత్తం కంప్లీట్ చేసేస్తే నేను నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి 3 weeks కంప్లీట్ అయిపోతుంది అనమాట. మై గాడ్, సో ఇంకొక జస్ట్ 9 days అంతే బ్యాలెన్స్. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట వెయిట్ లాస్ జర్నీ కంప్లీట్ అయిపోవడానికి. సో ఇంకా ఈరోజు విషయానికి వచ్చేస్తే నేనైతే జిమ్కి రెడీ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళి ఇనిషియల్గా డే 21 నేను ఎంత వెయిట్ ఉన్నానో చెక్ చేసేసుకొని ఆఫ్టర్ దట్ నేను జిమ్కి వెళ్ళేసి వర్కౌట్స్ ఏమేమి చేశాను, లైక్ కార్డియో అయితే సెట్ చేశాను అండ్ స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్ ఏమేమి చేశాను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత నేను నా ఫస్ట్ మీల్, మిడ్ మీల్ అండ్ లాస్ట్ మీల్ ఏమేమి తీసుకున్నాను ఇదంతా ఈరోజు వీడియోలో యాజ్ యూజువల్గా చెప్పేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ అయిన వీడియో. ఫస్ట్ అయితే నేను ఈరోజు డే 21 ఎంత వెయిట్ ఉన్నాను అని చెప్పేసి చెక్ చేసేసుకున్నాము. సో చలో లెట్స్ గో, స్టార్ట్ చేద్దామా. సో డే 21 నా ఇనిషియల్ వెయిట్ చెక్ చేసేసుకున్నాము ఎంత ఉన్నాను అనేది. $70.8 ఉన్నాను 21 daysలో. సో ఈరోజు కంప్లీట్ అయిపోతే చెప్పినట్టే నా వెయిట్ లాస్ జర్నీలో 3 weeks కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా కౌంట్ డౌన్ అనమాట. 9 days, 10 days, 8 days, 7 days అని చెప్పేసి. సో చలో ఇంకా ఈరోజు వెయిట్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాయ్. సో వెయిట్ అయితే 70.8 ఉన్నాను. నిన్న ఎంత ఉన్నాను, ఈరోజు కూడా అంతే ఉన్నాను. అండ్ నిన్న నాకు హెల్త్ కండిషన్ కొంచెం బాగాలేదని చెప్పాను కదా. బేసిక్గా ఈరోజు లేచిన తర్వాత కూడా కొంచెం అట్లనే అనిపించింది. మరి నిన్నటి అంత కాదులే కానీ కొంచెం అనిపించింది. బట్ ఫైనల్లీ ఇప్పుడు ఐఎమ్ టోటలీ ఆల్ రైట్. ఈరోజు అయితే జిమ్కి వెళ్ళి మంచిగా కార్డియో అదంతా చేసేయడమే. నిన్న మాత్రం అసలు ఆఫీస్కి కూడా వెళ్ళలేకపోయాను. బేసిక్గా నిన్న ఆఫీస్కి వెళ్ళాల్సింది. సో డ్యూ టు దట్ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. అండ్ ఒక్కరోజే మనకి అంతా ఇప్పుడు టోటలీ సెట్. ఈరోజు వెళ్ళి మళ్ళీ కార్డియో కుమ్మేయడమే అనమాట. సో చలో ఇంకా వెళ్ళిపోవడమే. బేసిక్గా మేము ఒక 3 days నుంచి చాలా ఎర్లీగా లేచి ఎర్లీగా జిమ్కి వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు జిమ్కి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. ఇప్పుడు 7:30 కల్లా జిమ్కి వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వచ్చేసరికి 9:30 అవుతుంది అనమాట. ఇంతకుముందేమో 8:30కి వెళ్తే 10:30 అట్లా అయ్యేది. సో ఇది ఒక గుడ్ హ్యాబిట్ ఒకటి అలవాటు చేసుకున్నాం అనమాట. కొంచెం ఎర్లీగా లేసి ఒక 1 hour ఎర్లీగా జిమ్కి వెళ్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇంకా 7 కల్లా వెళ్ళాలి, బట్ 7:30 అవుతుంది. ఇదిగో ఇలా రెడీ అయిపోయి వెళ్ళేసరికి మరి జిడ్డు మొహం వేసుకొని వెళ్ళాం కదా. డ్రెస్సెస్ అంతా అయిపోయిన తర్వాత రెడీ అయ్యి వెళ్ళేసరికి ఈ టైం అవుతుంది అనమాట 7:30. బట్ 7:30 ఈజ్ ఆల్సో నాట్ ఏ బ్యాడ్ టైం. 7 అది ఇంకా అయితే బెటర్. సో ఇంకా ఈ సోదంతా ఆపేసి జిమ్కి వెళ్ళిపోదాం అనమాట. చలో. రోజు ఇట్లాగానే ఈరోజు కూడా నా వర్కౌట్ డేని విత్ కార్డియో స్టార్ట్ చేసేసాను. 500 calories బర్న్ చేశాను అనమాట వయా కార్డియో. వన్స్ కార్డియో అయిపోయిన తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో ఈరోజు అయితే షోల్డర్ ఎక్సర్సైజ్ చేశాను. అవి మొత్తం 6 different ఎక్సర్సైజ్ చేశాను. అండ్ ఈచ్ ఎక్సర్సైజ్ 3 sets అండ్ ప్రతి సెట్కి 15 నుంచి 20 repetitions. సో ఇవన్నమాట నేను ఈరోజు నా జిమ్లో నేను చేసిన కార్డియో టైమింగ్స్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎన్ని సెట్స్ అండ్ ఎంత టైం చేశాను అనేది. ఈరోజు నా ఫస్ట్ మీల్లోకి నేను ప్రోటీన్
వాటితో పాటు కొంచెం ఫైబర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. 1 మీడియం సైజ్డ్ క్యారెట్ అండ్ 1 మీడియం సైజ్డ్ కీరా, ఇవి 2 ఏమో ఫైబర్ కోసం, అండ్ ప్రోటీన్ కోసం ఏమో డ్రై ఫ్రూట్స్ ఒక 6 ఆల్మండ్స్, 5 క్యాష్యూస్, 1 అంజీరా, కొన్ని పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటితో పాటు పీనట్స్ అనమాట. ఇవన్నీ నేను నా ఫస్ట్ మీల్లోకి నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట. బేసిక్‌గా నేను జ్యూస్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకుంటాను. బట్ ఫర్ ఏ చేంజ్ ఈరోజు మార్నింగ్ కీరా అండ్ క్యారెట్ తీసుకోవాలనిపించింది రాగా, అండ్ జ్యూస్‌నేమో ఆఫ్టర్‌నూన్ మిడ్ మీల్‌లోకి షిఫ్ట్ చేసేసాననమాట. ఎప్పుడు నేను యాపిల్ ఒక 100 గ్రామ్స్ వేస్తే అందులో 50 గ్రామ్స్ క్యారెట్ వేస్తాను అండ్ 25 గ్రామ్స్ బీట్రూట్ వేస్తాననమాట. ఇలా క్వాంటిటీ తీసుకుంటాను. బట్ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైమ్ యాపిల్ అండ్ క్యారెట్ సేమ్ క్వాంటిటీలో వేసాననమాట. సో అందుకని కలర్ అనేది ఈరోజు రెడ్ కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ అనాలా, బాగా కొంచెం డార్క్ కలర్ వచ్చేసింది ఈరోజు జ్యూస్ అయితే. అండ్ నేను ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. నా బాక్సెస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈరోజు ఫుడ్ ఏంటి అని చెప్పేసి చూపించేస్తాను. సో ఒక పక్క ప్రిపరేషన్ చేసుకుంటూ ఇంకా వంటగదిలోనే నా ఏబీసీ జ్యూస్ తీసేసుకున్నాను అనమాట. ఈరోజు నా లాస్ట్ మీల్‌లో నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఫుడ్. ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పుదీనా రైస్ అండ్ హాఫ్ జామకాయ, దాంతోపాటు 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ టిక్కా అనమాట. ఇప్పుడైతే పన్నీర్ టిక్కా ఎలా చేసేసుకున్నానో ప్రాసెస్ చూసేసేయండి. ఆనియన్, క్యాప్సికమ్ ఈ 2 కొంచెం క్యూబ్స్ సైజ్ ఉంటుంది కదా, అలా కట్ చేసేసుకోండి. పన్నీర్ని కూడా కట్ చేసేసుకోండి, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసేసుకొని, ఇప్పుడు ఈ పెరుగులోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని, నేను మర్చిపోయాను తర్వాత యాడ్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం నిమ్మరసము అండ్ ఆ తర్వాత శనగపిండి అనమాట. ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి, ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ అండ్ పన్నీర్ ఉంది కదా, వాటిని దీంట్లోకి పెరుగులోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అనమాట. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత దీన్ని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ మీద చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది ఈ ప్రాసెస్. దగ్గరుండి చూసుకొని కాల్చుకోండి. ఎందుకు అంటే దగ్గర లేకపోతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కానీ మాడిపోతాయి అన్నమాట. సో నేనైతే ఒక పక్క పుదీనా రైస్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ చేశాను కాబట్టి, నేను ఇంకా స్టవ్ దగ్గరే ఉన్నాను కాబట్టి ఎక్కువ మారలేదు. సో ఇక్కడ ఇలా పెనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ పన్నీర్ని చిన్నగా ఒక 5 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. సో దగ్గర తిప్పుకుంటే ఇలా కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అలా వస్తుంది, లేకపోతే మాడిపోతుంది అనమాట. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కానీ మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి తిప్పుకొని చేసుకోండి. ఇంకో పక్క నేను పుదీనా రైస్ తీసుకున్నాను చెప్పాను కదా, ఇప్పుడు పుదీనా రైస్కి ప్రాసెస్ చూసేద్దాము. కొంచెం ఆయిల్ వేసేసి అందులో తిరగమాత గింజలు వేసేసి, ఈ తిరగమాత గింజలు మంచిగా వేగిన తర్వాత వీటిల్లోకి యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసేసుకోండి. సో ఇవి ఒక 2 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత వీటిల్లోకి ఆల్రెడీ కట్ చేసిన ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. వీటిల్లోకి కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకొని రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ని. వన్స్ ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకోండి. ఒక పక్క ఇది కుక్ అవుతూ ఉంటుంటే ఇంకో పక్క మనము పుదీనా పేస్ట్ రెడీ చేసేసుకుందాము. ఒక జార్ తీసేసుకొని అందులో గిల్లిన పుదీనా ఆకులన్నీ వేసేసుకోండి. దాంతో కొంచెం ఉప్పు అండ్ ఒక 3-4 పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. సో వన్స్ మిక్సీ అయిపోయిన తర్వాత మనది ఉల్లిపాయలు ఆల్రెడీ ఏగుతున్నాయి కదా, దాంట్లోకి ఇది షిఫ్ట్ చేసేసుకోండి అనమాట.
ఈ పుదీనా పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది మంచిగా కుక్ అవ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. సిమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోండి. వన్స్ పచ్చి వాసన పోయింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి, మొత్తం పుదీనా అంతా రైస్కి పట్టేటట్టు. సో ఇంతే అనమాట, మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇంకో పక్క నా పన్నీర్ టిక్కా కూడా ప్యారలల్గా రెడీ అయిపోతూ ఉందన్నమాట. సో ఇది నా లంచ్లో నేను తీసుకున్న ఫుడ్ ప్రాసెస్ అనమాట. వీటితో పాటు ఒక హాఫ్ గువా తీసేసుకున్నాను. సో పుదీనా రైస్తో పాటు పన్నీర్ టిక్కా కూడా రెడీ అయిపోయింది. సో దగ్గరుండి వేయించుకున్నాను కాబట్టి ఓకే, లేకపోతే ఇక్కడ ఈ పీస్ కనిపిస్తుంది కదా, సో అలా అన్నీ మాడిపోతూ ఉంటాయి అన్నమాట. సో దగ్గరుండి వేయించుకోండి. సో ఇప్పుడైతే నా డిన్నర్కి నేను తీసుకోవాల్సిన ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మెజర్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతున్నాను. పుదీనా రైస్ అయితే ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను, అండ్ పన్నీర్ టిక్కా అయితే ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. వీటితో పాటు హాఫ్ గువా, ఇది ఎన్ని గ్రామ్స్ ఉందో ఏమో మరి. సో ఫైనల్లీ ఇది నా లాస్ట్ మీల్లోకి నేను తీసుకుంటున్న ఫుడ్ అనమాట. సో నేనైతే నా లాస్ట్ మీల్ని 5 PMకి తీసేసుకున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. పన్నీర్ ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోయేది అని అనిపించింది ఫైనల్లీ. సో ఇదనమాట ఈరోజు నేను తీసుకున్న ఫుడ్ అండ్ నేను చేసిన వర్కౌట్స్ అండ్ నేను ఇనిషియల్గా ఎంత పెట్టున్నాను అన్నీ చూసేశారు కదా. అండ్ ఈరోజు నేను తీసుకున్న ఫుడ్లో క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఎంత ఉంది అని చెప్పేసి లాస్ట్లో డిస్ప్లే చేసేసాను, అక్కడ చెక్ చేసేసేయండి. సో అంతే అనమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య జలగుల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.